హల్లెలూయా. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము 36th అంటే 36వ లెంట్ డేస్కి వచ్చున్నాం. అంటే చాలా దగ్గరగా మనకి లెంట్ డేస్ అయిపోవడానికి వచ్చింది. అదేవిధంగా గుడ్ ఫ్రైడేకి చాలా దగ్గరలో ఉన్నాం. ఈ యొక్క రోజు నుంచి అంటే నిన్నటి ఆదివారం దినాన అంటే మట్ల ఆదివారం దగ్గర నుంచి మనకు సండే దాకా అంటే ఈస్టర్ దినం వరకు, ఈస్టర్ రోజు వరకు ప్రతిరోజు ఒక స్పెషల్ డే, ప్రతిరోజు ఒక పరిశుద్ధ రోజుగా. ఒక విధంగా చెప్పాలంటే ఈ వారం అంతా పరిశుద్ధ వారం అని అంటారనమాట. సరే, ఈ పరిశుద్ధ వారంలో ఈరోజు మనము సోమవారంలో మనం ఉంటున్నాం. నిన్నటి పరిశుద్ధ వారంలో ఆదివారము మనం మట్లాదివారం చేసుకున్నాం కదా. ఈరోజు పరిశుద్ధ సోమవారం. ఈ పరిశుద్ధ సోమవారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకు ఈ సోమవారాన్ని పరిశుద్ధ సోమవారముగా పేరుగాంచారంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇక శిలువ మీదికి వెళ్లే ముందు అంటే గుడ్ ఫ్రైడేకి ముందు జరుగుతున్న పనులలో కొన్నిటిని మన యొక్క పితరులు లేకపోతే దైవ సేవకులు కొన్నిటిని నిర్ణయించారనమాట. దాని ప్రకారంగా మనము వెళ్తున్నాం. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే అంజూరపు చెట్టును చూసి శపించుట. అంజూరపు చెట్టును చూసి యేసయ్య శపించుట అనేది ఈ వారానికి, ఈ యొక్క సోమవారానికి ఉన్న ప్రత్యేకత. సరే, ఎందుకు దేవుడు అంజూరపు చెట్టును శపించాడు అంటే, పరిశుద్ధ గ్రంథం నుంచి పరిశుద్ధ మార్కు సువార్త 11వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు మనము జాగ్రత్తగా గమనించుకుంటూ మనం చదువుతూ ఉంటే అక్కడ చాలా సంగతులు చెప్తూ వాళ్ళ శిష్యులతో యేసయ్య వెళ్తూ ఉన్నప్పుడు ఒక అంజూరపు చెట్టును చూస్తాడనమాట. ఆ అంజూరపు చెట్టును చూసినప్పుడు ఆ అంజూరపు చెట్టు ఎలా ఉందంటే చక్కగా మంచిగా ఆ యొక్క ఆకులతో పచ్చగా ఉంది. దేవుడు అందులో అంజూరపు చెట్లలో కాయల్ని ఆశించి, ఫలాన్ని ఆశించి అక్కడ దగ్గరికి వెళ్తే అక్కడ ఎటువంటి ఫలము కనపడదనమాట. దాంతో వెంటనే దేవుడు ఆ యొక్క చెట్టుని శపిస్తాడు. మరుసటి రోజు శిష్యులు ఆ దారిని వెళ్తూ చూసినప్పుడు అది ఎండిపోయి ఉంటుందన్నమాట. అది చూసి చాలా ఆశ్చర్యపోతారు. దీనికి ఆత్మీయ సత్యం ఏంటి? ఆత్మీయంగా మనం ఏం నేర్చుకోవాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కొద్ది రోజుల్లో ఆయన శిలువ మీదకి వెళ్ళే ముందు జరుగుతున్న సిచ్యువేషన్స్ ఇవన్నీ. యేసయ్య మందిరానికి వెళ్ళాడు, సమాజపు మందిరానికి. అంటే ఆ రోజుల్లో వాళ్ళు కట్టుకున్న దేవాలయానికి వెళ్ళారు. ఇశ్రాయేలీలో ఉన్న మంచి దేవాలయం అది, కొన్ని వందల సంవత్సరాల నుంచి కట్టుకున్న దేవాలయం. ఆ దేవాలయానికి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ దేవాలయం నుంచి దేవుడు ఆశించింది ఏంటంటే ఆ దేవాలయంలో స్తుతులు చెల్లించాలి, అదేవిధంగా దేవునికి స్తోత్రాలు చెల్లించాలి, దేవుని మహింపరచాలని ఆశించాడు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ రూకలు మార్చుట, అక్కడికి వచ్చిన ప్రజల చేత అక్కడ కొంత మారక ద్రవ్యం, అక్కడ వాళ్ళు రూకలిచ్చి వాళ్ళ కొండము, డబ్బులు మార్పిడి, ఇవన్నీ అక్కడ జరుగుతుంటే యేసయ్యకు కోపం వచ్చి వాళ్ళందరినీ వెలగొడతారు, వాళ్ళందరినీ తరిమేస్తారు. అక్కడ నుంచి ఆ యొక్క పావురపు బల్లల్ని పడేస్తాడు కింద. అసలుకి దేవునికి కోపం వచ్చింది ఎక్కడంటే ఇక్కడే అన్నమాట. అసలుకి యేసయ్యకి బాగా కోపం వచ్చి వాళ్ళందరినీ కొట్టి బయట పంపిస్తాడు. అది చూసే ఆ యొక్క శాస్త్రులకి, పరిశులకి యేసయ్య మీద ఇంకా కోపం పెరిగింది. అలా ఎందుకు చేశాడు యేసయ్య అంటే, యేసయ్య ఎక్స్పెక్ట్ చేశాడు ఇది సకల జనులకు ప్రార్థనా మందిరం. అయితే ఈ ప్రార్థనా మందిరంలో ఏం జరగాలి? ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగము, పరిశుద్ధత కలిగి ఉండాలి. కానీ ఆ మందిరంలో ఆ రూకలు మార్చడము, తర్వాత వచ్చేసి అమ్మకాలు చేయడము, ఒక విధంగా వేలపాట్లు వేసుకోవడం, ఈ విధంగా అన్ని కార్యక్రమం జరుగుతూ ఉంటే యేసయ్యకి చాలా కోపం వచ్చింది. అదే కోపము ఆ యొక్క అంజురపు చెట్టు మీద కూడా దేవునికి కోపం వచ్చింది. చూసినప్పుడు చాలా చక్కగా అందంగా ఉంది కానీ ఫలాలు లేవు. దీన్ని మన జీవితాలకు మనము ఆపాదించుకుంటే, యేసయ్య మన జీవితం నుంచి కూడా ఏం కోరుకుంటాడంటే ప్రేమ, సమాధానము, సాత్వికం. మనము మనుషులకి మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయకూడదు. మనము ఇతరులకి యేసయ్యలాగా ప్రేమించకపోయినా సరే కనీసం మన హృదయంలో ఇతరుల పట్ల మనం ఎలా ఉండాలి? సహృదయంగా ఉండాలి. అలా లేనప్పుడు దేవునికి కోపం వస్తుందన్నమాట. అక్కడ ఎలాగైతే
ఆ యొక్క మందిరంలో వాళ్ళు చేస్తున్న ఎంత కోపం వచ్చింది యేసయ్యకి, అంజూరపు చెట్టును చూసినప్పుడు కూడా అంతే కోపం వచ్చింది. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ జీవితాన్ని చూసినప్పుడు దేవునికి ఏమైనా కోపం వస్తుందా? ఎందుకంటే మనం కేవలము ఈ యొక్క లోక పరిధుల్లోనే మనం ఆలోచిస్తాం. ఈ రోజుకి గట్టెక్కిస్తే చాలు, ఈ రోజుకి మనం బాగుంటే చాలు, రేపటి రోజున మనకి అర్థం కావట్లా. రేపు రాబోయే రోజుల్లో దేవుని యొక్క ఉగ్రతకు, లేకపోతే రేపు యేసుప్రభు వచ్చిన తర్వాత లేక చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తామేమో, అరే అది నిత్య నరకం కదా అని చెప్పి దానికి భయపడి యేసయ్య నుంచి భయభక్తులు కలిగి ఉండి మన జీవితాల్ని కాపాడుకోవాలా, లేకపోతే ఈ లోకంలో సంతోషంగా ఉంటే చాలు అని చెప్పి దేవునికి విరుద్ధంగా ఉంటాం? దేవునికి విరుద్ధంగా ఉంటే దేవుడు తప్పకుండా దేవుని యొక్క శిక్ష వస్తుంది. అది దేవునికి అనుకూలంగా ఉంటే, తగ్గించుకుంటే దేవుడు మనల్ని పరలోకానికి, లేకపోతే మంచి ప్లేస్కి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఏదో ఈ యొక్క 11 డేస్లో ఈ యొక్క 36th డే నీ చాయిస్. నువ్వు ఎలాగుండాలి, నువ్వు ఉండొచ్చు, ఎలాగే ఉండొచ్చు. నీ ఈ లోకంలో ఉన్న వాటికి, ఈ సంతోషాలకి, అల్పకాల సంతోషాలకి, పాప భోగాలకి నాకు కావాలి అని నువ్వు వెళ్తావా? వెళ్ళు. లేదు, దీనికన్నా శ్రేష్టమైంది నా యేసయ్య దగ్గర ఉందని చెప్పి భయభక్తులు కలిగి జీవిస్తావా? అది కూడా నీ ఇష్టమే. దాని ప్రకారమే దేవుని యొక్క తీర్పు అనేది ఉంటుంది అనేది మనము ఈ యొక్క అంజూరపు చెట్టును శపించే పాఠంలో మనము నేర్చుకోవాలి. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకొని మనము దేవునికి భయభక్తులు కలిగి జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.